ఈ వ్లాగ్‌లో మనం తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో ఉన్న 5వ శక్తిపీఠమైన జోగులాంబ టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. సో, మేము కడప నుంచి వెళ్తున్నాం కాబట్టి కర్నూల్‌కి వెళ్ళి అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ మనకి ఈ టెంపుల్‌కి. మీరు ఎవరు రావాలనుకున్న కర్నూల్‌కొచ్చేసి అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్‌లో మీరు ఈ టెంపుల్‌కి రీచ్ అవ్వచ్చు. ఎయిదర్ బస్ కానీ, కార్‌లో కానీ మీ ఓన్ వెహికల్‌లో. సో, ఈ టెంపుల్‌లో విశిష్టత ఏంటంటే జాతకరీత్యా దోషాలున్నా, లేకపోతే మనకి సంతాన దోషాలున్నా, లేకపోతే మనకి పితృదోషం ఇలాంటి సమస్యలకి మనకిక్కడ దర్శించుకుంటే తొలగిపోతాయని నమ్మకము. ఇక్కడ అమ్మవారితో పాటు శివయ్య కూడా ఉన్నారు, శివుడు కూడా ఉన్నారు. సో, ఆ పరమేశ్వరుడు ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి రూపంలో ఉంటారనమాట. సో, శివుడు ఉంటారు, అమ్మవారు ఉంటారు ఇక్కడ. మీరు ఇక్కడికి వచ్చేస్తే ఫస్ట్ అయితే మనకి శివుడి గుడి ఉంటుంది. దాన్ని దర్శించుకున్న తర్వాత మనకు అమ్మవారి గుడి అనమాట. సో, ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి ఎంటర్ అవుతున్నాం. సో, ఇక్కడ వెళ్ళగానే మీకు మొత్తం గుడిలో 9 శివలింగాలు కనిపిస్తాయి అన్నమాట. గుడిలో మెయిన్ శివలింగంతో పాటు చుట్టూ 9 శివలింగాలు ఉంటాయి. ఆ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అన్నమాట. సో, మీరు అవన్నీ చూసుకొని మెయిన్ గుడిలోకి ఎంట్రీ ఇవ్వచ్చు. సో, అలా శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత అలాగే వెనక ద్వారం నుంచి బయటికి వస్తే మనకి జోగులాంబ అమ్మవారి క్షేత్రం కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి మీకు ఉచిత దర్శనం ఉంటుంది, 100 రూపాయల దర్శనం ఉంటుంది, మరియు 300 రూపాయలది అర్చన ఉంటుందన్నమాట. అమ్మవారి ముందు కూర్చోబెట్టి మనకు అర్చన చేస్తారు. శివాలయంలో కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. అక్కడ మీకు స్పర్శ దర్శనం కావాలి అంటే మీరు 100 రూపాయలు ఒక పర్సన్కి చెల్లించి స్పర్శ దర్శనం టికెట్ అయితే తీసుకొని అక్కడే పంచలు వాళ్ళు ఇస్తారు, దేవస్థానం పంచలు. అవి కట్టుకొని మగవాళ్ళు లోపలికి గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అనమాట. ఆడవాళ్ళు అయితే చీర కట్టుకొని ఉంటే సరిపోతుంది. సో, ఇలా దర్శించుకొని మనం అమ్మవారి దగ్గర దర్శించుకున్న తర్వాత మనకు ఒక నిమ్మకాయ, అమ్మవారి కుంకుమ అనేది ప్రతి ఒక్క భక్తునికి ఇస్తారు. సో, అవి తీసుకొని మనం బయటికి వస్తే 1 నుండి 2 వరకు లంచ్ బ్రేక్ ఉంటుందన్నమాట. మనకి గుడి క్లోజ్ చేస్తారు. ఆ టైంలో దేవస్థానం వారు అన్నదానం పెడతారు. ప్లస్ అక్కడ హోటల్స్ ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి టెంపుల్ వ్యూ మీకు చూపిస్తున్నాను. ఈ టెంపుల్ క్లోజ్ చేసిన టైంలో తీస్తున్న వీడియో ఇది. సో, ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ ఉంది. మీరు టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. ఈ టికెట్స్ తీసుకొని ఈ క్యూ లైన్లోకి వెళ్ళాలన్నమాట. సో, ఈ క్షేత్రం అనేది తీర్థక్షేత్రం కూడా. ఎందుకంటే తుంగభద్ర నది ఒడ్డున ఉంది కాబట్టి దీన్ని తీర్థక్షేత్రం అని కూడా అంటారు. సో, ఇప్పుడు మనం ఈ రూట్లో కార్ పార్కింగ్ రూట్లో వెళ్తే మనకి ఇక్కడ తుంగభద్ర నదికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. బోటింగ్ కూడా మీకు ఉంది. 50 రూపీస్ పర్ పర్సన్ తీసుకొని మనకైతే ఈ తెప్పలో తుంగభద్ర నదిలో మనకి అలా ఒక రౌండ్ తీసుకెళ్తారు. అలాగా ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేసి తీసుకొని రావచ్చు. ఇక్కడ మనకి తుంగభద్ర నదిలో పాపనాశిని అని చెప్పి 5 నదులు కలిసే ప్లేస్ కూడా ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారనమాట. సో, మీరు అలంపూర్లోని ఈ క్షేత్రానికి వస్తే మీరు అమ్మవారిని, శివయ్యని మరియు పాపనాశిని అని చెప్పి ఒక దేవాలయాన్ని మూడింటిని దర్శించుకొని మీరు వెళ్ళొచ్చు అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.